సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కి బయలుదేరారు. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కి బయలుదేరారు. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ కి బయలుదేరారు. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ శాఖల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే ఇటు కాంగ్రెస్ అధిష్టానానికైతే సీఎం నివేదిక ఇచ్చారు మంత్రుల శాఖల కేటాయింపుపై. మరి ఈ రోజు ఏమైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందా? ఇంకెన్ని డేస్ పట్టొచ్చు? అప్డేట్స్ ఏంటి? రెడ్డి 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తాజా రాజకీయ పరిణామాలను వివరించారు. దాంతోపాటుగానే మంత్రివర్గ విస్తరణలో ఇచ్చినటువంటి అవకాశాలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని అధిష్టాన సూచనల మేరకే మంత్రివర్గ విస్తరణ చేశాం. అయితే ఆ శాఖల కేటాయింపుకు సంబంధించి అధిష్టానం నిర్ణయానికి తీసుకునేందుకు కూడా మంత్రి అటు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలను కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఆ అనంతరం చోటు చేసుకున్నటువంటి అసంతృప్త జ్వాల చెలరేగింది. ముందుగా మంత్రివర్గంలో చోటు ఆశించినటువంటి ఓసీ సామాజిక వర్గ 4 నేతలు భంగపడ్డటువంటి పరిస్థితి ఉంది. మరికొందరు నేతలు కూడా పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయా నేతల భుజగింపు పర్వంలో భాగంగా రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎటువంటి అడుగులు వేసింది, వారి బుజ్జగింపు ప్రక్రియలో ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనేది కూడా అధిష్టానానికి వివరించేటటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు మొదటి నుంచి కేబినెట్ మంత్రుల హోదా ఉన్నటువంటి శాఖల పైన పూర్తి స్థాయిలో అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే దాని మీద కూడా కొంత చర్చ జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొంత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియాతో చిట్చాట్ చేసిన నేపథ్యంలో ఆయన తన వద్ద ఉన్నటువంటి 11 శాఖల్లో పలు శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది కూడా కొంత స్పష్టత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా కొంత క్లారిటీ వచ్చినట్లయితే చెప్పుకోవాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎడ్యుకేషన్, విద్యాశాఖ, అటు మున్సిపల్ డెవలప్మెంట్ శాఖతో పాటు హోంశాఖతో పాటు పలు కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలలో సంక్షేమ శాఖతో పాటు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖతో పాటు పలు కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలను వీరికి కేటాయిస్తారా అనేటటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కొంత స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా ఢిల్లీ అధిష్టానం కబురు పెట్టిన నేపథ్యంలో వారితో అట్టే సీఎం రేవంత్ రెడ్డి నూతన మంత్రులకు ఇచ్చేటటువంటి శాఖల మీద అధిష్టానానికి ఇచ్చినటువంటి నివేదిక పైన వారితో కూడా సమాలోచనలు చేసిన అనంతరం, వారి అంగీకారం కూడా తీసుకున్న అనంతరం మాత్రమే ఈ యొక్క శాఖల ఫైనలైజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలను ఇటీవల కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆ భారీ బహిరంగ సభలకు తేదీలు త్వరలో ఖరారు చేస్తాం, అధిష్టానం తప్పకుండా ఆయా సభలకు హాజరు కావాలనే ఆహ్వానాన్ని కూడా అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి నివేదికను బేరీజ్ వేసుకొని వీరి అభిప్రాయాలు సూచనలు తీసుకొని కూడా నూతన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రాజు, మరి ఈ రోజు అయితే సీఎం దగ్గర ఏవైతే శాఖలు ఉన్నాయో వాటి కేటాయించడం అది ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆ శాఖలపై? డెఫినెట్గా ఇవాళ సాయంత్రంలోగా ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగేటటువంటి అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అధిష్టానం నుంచి ఆదేశం అందడమే తరువాయిగా ఉంది. ఆ తర్వాత వచ్చిన గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కూడా వివిధ కీలకమైనటువంటి శాఖలు నూతనంగా మంత్రివర్గంలో కొలువుదీరినటువంటి మంత్రులకు కేటాయించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రులు ముగ్గురిని తీసుకున్న నేపథ్యంలో వారికి కీలకమైనటువంటి శాఖలు కట్టబెట్టాలి అనేటటువంటి యోచనలో అధిష్టానం ఉంది. అప్పుడే అటు కులగణన చేసిన ఫలితం ఉంటుంది, దాన్ని బేరీజ్ వేసుకొని దాని పరంగానే ముందుకు వెళ్తా ఉన్నాం. అటు ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో వారికి కూడా సముచిత స్థానం, గౌరవమైనటువంటి స్థానం కల్పిస్తున్నాం. కీలకమైనటువంటి మంత్రివర్గ సభ్యులుగా వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. కీలకమైనటువంటి శాఖలే ఈ యొక్క ముగ్గురు మంత్రులకు కూడా కేటాయించేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం లోపు దీనిపైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.